ఎక్కడికి వచ్చాము ఈరోజు మనం? బెలూన్ కేవ్స్ అంట. షర్ట్ అయితే తడిచిపోయిందప్ప మొత్తం. ఇది వచ్చేసి మనకు భారతదేశంలోనే అతిపెద్ద రెండవ గృహ. సో అవర్ ఛానల్, దిస్ ఈజ్ ప్రసాద్ స్మార్టీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెలూన్ కేవ్స్. సో మనకు బెలూన్ కేవ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా నుంచి కొల్లిమిగుల మండలం నుంచి మనకు 5 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది అయితే మనకు. సో దీన్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది వీడియో. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ వచ్చేసి 70 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. సో బైక్ కానీ కార్ కానీ ఉంటే మాత్రం దానికి 20 రూపీస్ వచ్చేసి మనకు పార్కింగ్ ఛార్జెస్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా చిన్నపిల్లలకు వచ్చేసి మనకు 50 రూపీస్ ఛార్జెస్ చేస్తున్నారు. సో దీని లోపల వచ్చేసి మనకు 9 గృహాలు అయితే ఉన్నాయి. సో స్టెప్ బై స్టెప్ ఓడలు మరి సో ఇంకా ఉన్నాయి వీటి. సో లోపల మాత్రం వేడి ఉంటుంది, మొత్తం వేడివేడిగా ఉంటుంది. సో అక్కడక్కడ మనకు ఫ్యాన్లు అయితే ఎయిర్ ఫ్యాన్లు అయితే కూడా బిగించారు. సో అక్కడక్కడ కొన్ని ప్లేస్లలో మనం అక్కడికి వెళ్ళేసి కొంచెంసేపు చెమట మనం ఆర్చుకొని వెళ్ళాలి. సో చాలా మందికి టూరిజం ప్లేసెస్లో మనకు 9 ప్లేసెస్ ఉన్నాయి. సో వచ్చేసి ఊడలు మరి వచ్చేసి పాతాళ గంగా. సో ఇలా సమ్టైమ్గా వీడియోస్ అదే సో ఇంకా ఎక్కువ ఉన్నాయి. సో చూద్దాం ఇక్కడికి వెళ్ళేసి. సో ఆ సైడ్కి వెళ్ళాలి. షర్ట్ అయితే తడిచిపోయిందప్ప మొత్తం. అబ్బా, ఎవరైనా ఉన్నారా లోపలికి? ఎవరున్నారు? ఎవరూ లేరు లోపల. సో ఇది ఫ్రీడమ్ అయితే బాగుంటుంది ఇక్కడ, యూజ్ అయితే చేసుకోండి అబ్బా. మొత్తానికి అవి మనం చెప్పొద్దు బా, ఎవరి పర్సనల్ వాళ్ళకి. లవర్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, సో పేరెంట్స్ వస్తారు, సో ఇంకా స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళ ఇష్టం, అది మనం చెప్పాము. పర్టికులర్గా మనము లవర్స్ ఏరియా వాళ్ళని మనం చెప్పాము. సో అది మనకు తప్పు అవుతుంది, వీడియో కూడా చెప్పొద్దట అది. సో అందరికీ ఉపయోగపడేదే. ఫ్యామిలీస్ రావచ్చు, పేరెంట్స్ రావచ్చు, స్టూడెంట్స్ రావచ్చు. సో టూరిజం ప్లేస్ వచ్చేసి ఇది మనకు. సో పర్టికులర్గా వీళ్ళకేం మనం చెప్పొద్దు. మనం పెట్టిన 70 రూపాయల కోసం ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు. మనము మంచి మంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు. సో చూడండి ఎట్లుందో మనకు మొత్తము. సో అని ఉడికిపోతుంది అబ్బా మొత్తం వేడికి. ఏం స్వామి లోపల ఏందో అడుతున్నాయి. అక్కడ అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయి. వ్యూ వచ్చేసి మనకు సూపర్ వ్యూ ఉంది మనకు వచ్చేసి. ఇప్పుడు మనం వచ్చేసి ఒక డేంజర్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తం మీకు చూపిస్తాను మొత్తం ఎట్లా అంటే. సో ఇక్కడ పెట్టినటువంటి మనకు డేంజర్ ప్లేసెస్ ఇవి. సో ఇక్కడికి అయితే మనము వెళ్ళకూడదు ఇట్లాంటి పెట్టినటువంటి చోట. సో ఇక్కడ మెన్షన్ కూడా చేశారు మనకు, రూట్ తెలియకుంటే మాత్రం ఇన్ అవుట్ అనే రూట్ చేశారు. సో అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికైతే వెళ్ళొచ్చు. సో మనకు రూట్ మ్యాప్ అనేది ఉంది. మనం కొత్తగా వచ్చిన వాళ్ళకు గైడ్ అయితే అవసరం లేదు. సో ఇలా రావచ్చు మనము. ఇలాంటి కొండల మధ్యలో మాత్రం చూసుకుని రావాలి. ఎత్తుకున్న వాళ్ళు మాత్రం పైన తగ్గుతుంది. ఇట్లా చాలా జాగ్రత్తగా అయితే రావాలి. సో లోపలికి వచ్చేప్పుడు మాత్రం మీరు కావాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. సో అంతేకాకుండా మనకు ఒక ఖర్చుకు ఫుల్గా తడిచిపోతుంది. సో అక్కడక్కడ హెయిర్ ప్యాన్లు అయితే ఉంటాయి. సో మనకు ప్రతి చోట అయితే ఉండవు, కొద్ది చోట్ల మాత్రమే ఉంటాయి. చూడండి ఎట్లుందో. సో ఇట్లా వంపుకొని వెళ్ళాలి మనము. పైన వచ్చి తగులుతుంది ఇట్లా పైకి వెళ్తే మాత్రం. సో ఇప్పుడు మీకు హెయిర్ ప్యాన్లు ఎట్లా ఉంటాయో చూపిస్తాం మొత్తం ఇక్కడ. సో ఇలాంటి ప్లేస్కి అయితే మనము వెళ్ళకూడదు. ఇట్లాంటి ప్లేస్లో చూడండి ఉందో చాలా చూడు ఎట్లా పెట్టి చాడు. ఏమమ్మా ఎట్లా ఉంది మబ్బులో మస్కలో? నువ్వు ఏమన్నా అల్లరి చేసావు, మొత్తం అందరు చూస్తారు. ఏమున్నా కాంప్లిమెంట్ మొత్తం చెప్పాలంతే. అది వీడియోలో మాట్లాడుతున్నా ఇప్పుడు చూడు. ఆగుండి కెమెరా ఫస్ట్. సో గైస్ ఎవరైనా బెలూన్ కేవ్స్కి వచ్చిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి, ఎన్నిసార్లు వచ్చారు మొత్తము. సో ఇప్పుడు మీకు పాతాళ గంగను చూపేయబోతున్నాను. దాని పక్కన ఉన్న మాయమందిరం కూడా చూపేయబోతున్నాను. సో సూపర్ వ్యూ అయితే ఉంది మనకు. సో 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి మనకు. ఇలా వెళ్తే మాత్రం మాయమందిరం వచ్చేస్తుంది. సో ఇలా వెళ్తే మనం పాతాళ గంగకి వెళ్దాం. సో మీకు ఏది కావాలో మాత్రం చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనం పాతాళ గంగకి ప్లేస్ చోటు చేసుకున్నాము. సో ఇలా వెళ్ళేసి తర్వాత మనం అక్కడ వచ్చేసి మనకు మాయామందిరం ఉంది.
సో అట్లనే మనం ముందుకు వెళ్తే మాత్రం మనకు హెయిర్ ఫ్యాన్ కూడా ఉంది. మనం కొద్దిసేపు ఉడకపోత కోసం మనం అక్కడ మనం రెస్ట్ అయితే తీసుకున్నాము. సో మొత్తం వచ్చేసి మనం 1 అవర్ కన్నా లోపల ఎక్కువసేపు ఉండలేము. సో ఎందుకంటే సిచ్యువేషన్ చూస్తున్నారు కదా మేము ఎట్లా ఉందో ఏ విధంగా ఉందనేది. సో ఇక్కడికి చాలా మంది టూరిజం ప్లేస్ ఉన్న వాళ్ళు వచ్చి ఉంటారు, పోతూ ఉంటారు. సో నేను బెలూమ్ కేవ్స్ రావడం ఇది ఒక 10 times రావడం అయితే జరిగింది. సో వచ్చిన ప్రతిసారి వీడియో తీసి మీకు పెడతా ఉన్నాను. సో ఇతను వచ్చేసి ఫస్ట్ టైం అంట. సో ఇక్కడ నుంచి చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా చూద్దాం మరి ఎట్లా ఉన్నారు వాళ్ళంతా. సో మొత్తం ఇట్లా ఓబా పైకి లేదేమో ఉందా. సో ఇక్కడ మనకు స్టెప్స్ వచ్చి కొద్దిగా డ్యామేజ్ ఉన్నాయంట. సో దానికోసం మనం ఇక్కడ తాపలో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో చూద్దాం ఎట్లుందో మొత్తం. లేదా పైకి ఫోటో సో లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ మనకు సో 1 రూపీ వేసినా కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు 1 రూపీ పిక్చర్స్. రూట్ ఉందా లేదా స్వామి? అవి ఉన్నాయే, ఎవరున్నారు? సో గైస్ చూడండి ఏముందో లోపల. ఎక్కువ వచ్చేసి ఇది మనకు వేడి ఎక్కువ ఉంది లోపల. అబ్బో లేదంటమ్మా, రిటర్న్ వచ్చేసే ఇంకా మరి మరి. సో లోపల ఉన్న 9 ప్లేసెస్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసే. సో చూడండి లోపలికి. సో గృహ లోపల మనుషులు అయితే ఉన్నారు. అంతేకాక ఈ గృహలో కూడా చాలా చీకటి అయితే ఉంది. సో మనకు ఇక్కడ నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి కిందికి వెళ్ళడానికి, సో ఇక్కడ దిగడానికి. సో మొత్తం బెలూమ్ కేవ్స్ అంతా కలిసి ఇలాంటి ట్రావెల్లో చేయాలి. సో ఇలాంటి రోడ్ మీద ట్రావెల్ చేయాలి. ఇట్లా ఉంది కదా మొత్తం. సో లోపలికి వెళ్ళేసి తడిచిపోయిన తర్వాత చెల్ల అయిపోయిందో మొత్తానికి వచ్చేసి ఇక్కడ మనకు ఎయిర్ ఫ్యాన్లు అయితే ఉన్నాయి. మనకు ఫ్యాన్ల నుంచి గాలి అయితే వస్తుంటుంది. మనకైతే బాగుంటుంది. వానాల కాలం వచ్చేసి ఇక్కడ వాటర్ కూడా రావంత జరుగుతుంది. సో ఇక్కడ వచ్చినాయి కదా ఇవన్నీ వాటర్ వచ్చినట్టే ఈ సైడ్ అంతా మొత్తము. సరే ఒకసారి వానాల కాలం కూడా ట్రై చేయండి, ఎట్లుంటుంది మీకు మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. చూడండి మొత్తం చెట్లు ఎట్లా తడిచిపోయిందో మొత్తము. సో అక్కడక్కడ ప్యాలెసెస్ ఉన్నాయి మనకు. సో నా బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి, సో ఈ చోట ఒకటి. ఇలాంటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు మీరు పైన హెడ్ చూసుకోవాలి, లేకుంటే పొట్ట అంతా తగిలిపోతుంది. చూడండి ఎంత దగ్గరలో ఉన్నాయో. సో హైట్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఇదంటే తగిలిపోతుంది. సో ఇలాంటి మూటలు కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. చూడు ఎట్లుంటుంది, ఇది తగిలితే తలకాయ పగిలిపోతుంది అంటేనే. అయితే సూపర్గా అయితే ఉంటుంది బాగా ఇది మనకు. సో ఇండియాలో 2nd ప్లేస్ కాబట్టి సో మస్తుగా ఉంటుంది. నాకన్నా మా ఫ్రెండ్ ఎంజాయ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు బా. మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఈ రూట్ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు వర్షాకాలంలో మనకు ఈ రోడ్ మీద అయితే నడుచుకుంటూ రావాలి. సైడ్ వచ్చేసి మనకు కాలువలు మాదిరి ఉన్నవి. సో ఇక్కడ వాటర్ అయితే ఇట్లా వెళ్ళిపోతుంటాయి, కాలువల టైప్ ఉన్నాయి కదా అవి. సో దాని నుంచి మనకు బయటికి అయితే వెళ్తాయి. సో మనం ఇప్పుడు అవుట్కి అయితే వెళ్తున్నాం బయటికి. సో మొత్తం అయిపోయింది మనము. చెట్లు ఉందా మొత్తం చట్టలా తచ్చిపోయింది. వాటర్ లేకుండా ముఖం కడుకోవచ్చు మనము, మన చెమటతో మనమే.
చూడండి ఎట్లా తెచ్చిపోయింది చెట్టు. సో మనకు ఈ వీడియో ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే, సో ఇట్లా వచ్చినప్పుడు మీరు మాత్రం ఖచ్చితంగా 1 వాటర్ బాటిల్, సో ఒక నాప్కిన్, సో మనకు టీ షర్ట్ అలాంటివి తీసుకొచ్చుకుంటే చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. ప్రతిసారి మనం ఇట్లా వాటర్ ఎక్కువ దప్పికైతే మనకు సో అడ్వెంచర్ ప్లేస్మెంట్స్ మాదిరి ఉంటుంది ఇది మనకు యాక్చువల్గా. సో రూట్ వచ్చేసి మనకి ఏం అవసరం లేదు, ఇక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటారు ప్రతి ఒక్క చోట మనకు. సో అవుట్ ఇన్, సో ఇక్కడ ఈ ప్రదేశంలో ఇక్కడ ఉంటుంది, సో అన్నీ ఉంటాయి మనకు. గైడ్ అయితే అవసరం లేదు. సో దీన్ని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు లోపలికి, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లము. సో ప్రతి చోట మనకు లైట్లు ప్రాబ్లం అయితే మనకు ఇబ్బంది లేదు, ప్రతి చోట లైట్లు అయితే ఉన్నాయి మనకు అవైలబుల్. సో ఎనీథింగ్ ఏదైనా సరే మనకు చూసుకొని రావచ్చు, మన ఇబ్బంది ఏం లేదు. అంటే మనకు అక్కడి నుంచే ఎంట్రీ. సో అక్కడికి వచ్చిన తర్వాత మనకు వర్షాకాలంలో వచ్చేసి వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక కాలువ రూపంలో ఉంది కదా ఇది. సో ఇది వచ్చేసి మొత్తం ఇట్లా వెళ్ళుకుంటూ సో లోపల పాతాళ గంగ ఉంది, అక్కడికైతే రీచ్ అవుతాయి వాటర్. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి. సో ఒకసారి మీరు వర్షాకాలంలో ట్రై చేసి చూడండి, సూపర్గా అయితే ఉంటుంది. అక్కడ వాటర్ పడుతుంటాయి, ఇక్కడ మనకు మంచిగా వాతావరణం బాగుంటుంది. వచ్చేసి మనకు భారతదేశంలోనే అతి పెద్దదైన గృహ బెలూమ్ కేవ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు 9 ప్లేసెస్ కంప్లీట్ చేసినాము. సో లాస్ట్ వచ్చేసి ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్, కామెంట్ చేయండి.